మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సంవత్సరం, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే ఆంగ్లం కాదు, తెలుగు సంవత్సరం, ఉగాది శుభాకాంక్షలు. అలానే 2026 నుంచి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనం గమనిస్తూ చూసుకుంటూ పరిశీలన చేసుకుంటూ చూస్తుండగా కన్యారాశి వారికి వచ్చాం. ద్వాదశ రాశుల వారి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మొదటిగా ఈ యొక్క పంచాంగ శ్రావణ ప్రకారంగా అయితే కనుక, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే ఓవరాల్గా చూసినట్లయితే కనుక వీరికి ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చి 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3. ఇవి సమపాళ్ళలో ఉన్నాయి. భార్యతో పొద్దున్నే తనులు తినొచ్చు, భర్తతో పొద్దున్నే తనులు తినొచ్చు, మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒకటి అవ్వచ్చు. అంటే రాజ్యపూజ్యం అవమానం అంటే అంతే కదా, అంటే అందరూ కూడా గమనించుకుంటూ ఉంటారు. అట్లాంటి ఏముండదు. కాకపోతే ఇక్కడ ఆదాయం 5, వ్యయం 11 అంటే అసలు ఏంటి గురువుగారు, మరి దీని పరిస్థితి ఏంటి? ఆదాయం ఎక్కడికి వస్తుంది, మరి వ్యయం ఎక్కడ అంటే బాధ్యతలు. ఈ బాధ్యతలు అనేవి ఉంటే చూసారా, కుటుంబ బాధ్యతలు, ఫ్రెండ్స్ బాధ్యతలు, మాట ఇవ్వటం. కన్యారాశి వారు కదా, అందులోనూ జేబులో ఉన్నాయే కాదు, ఇంట్లో ఉన్నాయి కూడా తీసుకొచ్చి దారదత్తం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆకలి వేస్తుందంటే కనుక వారికి పంచి పెడుతూ ఉంటారు. ఆకలి వేయకపోయినా కూడా నీకేమైనా కావాలా అని చెప్పేసి పంచి పెడుతూ ఉంటారు. అలానే వీరికి ఏదైనా అక్కడైనా ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ ఉన్నారనుకో, వారి యొక్క జీవితం, వారు ఎదిగేదానికి కూడా వీరు తోడ్పడుతూ ఉంటారు. మరి వీరి దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది? ఇక సంపాదించినట్టు జరగడానికి కనిపిస్తూ ఉంటారు, కానీ వీరి దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఒకటండి, కన్యారాశి వారిలో ఒకటి గమనించినాను నేను. వారి దగ్గర ఏసుతో సంబంధం లేకుండా, వారి దగ్గర ఏమి లేకపోయినా వారికి భయం ఉండదు. భయం అంటే ఎదుటివారు ఏదో చేస్తారు చేయరని కాదు, నేను ఎలా బ్రతకాలి రేపటి రోజున అనే ఒక భయం అనేది వాళ్ళ దగ్గర ఉన్నదండి. ఎందుకంటే వారు ఉండేటువంటి నీతి కావచ్చు, నిజాయితీ కావచ్చు, వారి మీద వారికి ఉండేటువంటి నమ్మకం కావచ్చు, నేను తప్పు చేస్తే భయపడాలి లేకపోతే ఎందుకు అనే ఒక ధర్మం అయినటువంటి ఒక క్రియ వలన వారు అలా ఉండిపోతారు. ఈ కన్యారాశి వారు నిజంగా వాస్తవంగా నేను గమనించిన దాని ప్రకారంగా వీరు తప్పు చేయరండి. ఎదుటివారు కావాలని చెప్పి వీరు ఉండేటువంటి వేషధారణలో కావచ్చు, వీరు ఉండేటువంటి మాట మంచితనంలో కావచ్చు, వీరు ఉండేటువంటి సహాయ గుణం కావచ్చు, వీరి వలన వారికి ఏదైనా ఇబ్బంది అవుతుందంటేనే ఖచ్చితంగా వీరి మీదకేసి వారు తప్పించుకుంటారు. ఇకపోతే స్త్రీకి అయితేనేమో తూర్పు తీసుకొచ్చేటువంటి సంబంధం, అలానే పురుషుడికి అయితేనేమో దక్షిణ తీసుకొచ్చేటువంటి సంబంధం అయితే కుదురుతుంది. రిలేషన్లో కూడా అంటే వీరి యొక్క బంధుమిత్రుల దగ్గర నుంచి కూడా సంబంధాలు కుదిరేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వారిని కొంచెం ప్రేమగా మాట్లాడితే కనుక వారి సైడ్ నుంచి వచ్చేటువంటి సంబంధాలు కూడా వీరికి కుదురుతాయి. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారికి రాజకీయ రంగం బాగుంటుంది, సినీ రంగం బాగుంటుంది. అద్భుతంగా వీరికి మార్కెట్ రంగం, ఫైనాన్షియల్, అలానే మ్యూచువల్స్, ఇండస్ట్రియల్స్, ఏదైనా సరే వీరికి ఇనుముకు సంబంధించినటువంటి రంగాల్లో అయితే కూడా వీరికి చాలా అన్యూన్యంగా ఉండేది అనుకుంటుంది. సిమెంట్, ఇటుక, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంది. అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి పర్వాలేదు అనుకుంటే, బ్యాంకింగ్ రంగాలు బాగుంది, ఫైనాన్స్ రంగం కూడా వీరికి అది పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీరికి ఈ యొక్క కన్యారాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక పిల్లలు పుట్టే యోగ్యత. పెళ్ళి ఎప్పుడో అవుతుంది, వారికి పిల్లలు పుట్టే యోగ్యత కూడా ప్రయత్నం చేస్తే అక్టోబర్ తర్వాత వీరికి ఆ ప్రయత్నం పూర్వకంగా పిల్లలు పుట్టేదానికి అయితే కనబడుతుంది. ఇక రెండో పెళ్లి, మూడో పెళ్ళి అయితే మనం దానికి చెప్పేదానికి కాదు, అది అసలు మనకి దగ్గరికి రావద్దు. ఇక మొదటి పెళ్లిది అయితే మాత్రం ఖచ్చితంగా వారికి అవేదానికి అయితే కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. ఇకపోతే వీరికి ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్టులు, ఆలయాలు, అక్కడి నుంచి డబ్బు ఆదాయ వనరులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు ఆదాయ వనరులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయాలి. ఇది అందరిలోనూ ఉంటుందా అనేది చెప్పం. కాబట్టి వారి యొక్క అదృష్టం చూసి వారి గోచార ప్రకారంగా వారికి ఎంత ఏజ్ ఉంది, ఏ గ్రహాలు శోభిస్తున్నాయి, ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి, గమనించుకోవాలి. అలాంటి సమయంలోనే వీరికి అన్ని రకాల అద్భుతంగా జరిగేటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య సమస్య వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలానే మజిల్స్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, అలానే లివరు, కిడ్నీస్ లాంటి వాటిలో కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా వీరు ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏది ఉంటుంది. కన్యారాశి వారికి ఏది 2020 సంవత్సరం ఉగాది నుంచి 2027 సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ ప్రెడిక్షన్ అయితే వీరికి సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, ఈ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా కావాలి. ఆ కలిసి వచ్చే కలర్ ఏంటి అంటే కనుక ఊదా కలర్, గ్రీన్ కలర్, చాక్లెట్ కలర్, వైట్ కలర్. ఈ 4 కలర్ వీరికి మాసం కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ 5 and 4, 8 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీటితో పాటు కలిసి వచ్చే వారం మంగళవారం, సోమవారం, ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి.
అలాంటి తప్పించుకోకుండా ఉండి వీరి మీద కూడా నిందలేయించుకొని మరీ బతుకుతున్నారు అంటే కనుక అది కన్యా రాశి వారి యొక్క సొంతమే అని చెప్పొచ్చు. వీరికి ఉన్న తెలివితేటలకి ఏదైనా సరే పెట్టుబడి పెట్టరు, మాటతోనే డబ్బు సంపాదిస్తారు, మాటలతోనే వ్యాపారం చేస్తారు. అలాంటి కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి దానికైతే కనుక ఖచ్చితంగా డబ్బు అనేది దాచుకోవాల్సిందే. రేపటి రోజు రానటువంటి దాంట్లో వీరికి డబ్బుతో అవసరం చాలా ఉండబోతుంది. కాబట్టి తస్మా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గమనిక, హెచ్చరిక కాదు గమనిక ఏమిటంటే, గురువుగారు కన్యారాశి గురించి బాగా స్టడీ చేస్తున్నారు నేనే, కాబట్టి దాని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. వీరికి ఇప్పటివరకు గత 7.5 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే ఆ 7.5 సంవత్సరాలని మనం గమనించుకుంటూ వచ్చితే ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం నిలదొక్కొని ఏదో 10 మందిలో మాట, మంచి నడవడిక, ఒక పేరు, ప్రఖ్యాత కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఎదుటి వాళ్ళని నమ్మకుండా మీ సహాయ సత్కారాలు మీ వరకే ఉంచుకొని నేను ఇంత చేస్తున్నాను, ఇంత సంపాదించాను కాకుండా ఏమి లేదు ఏదో బతుకుతున్నానని చెప్పి చూపించుకోవాలి. గొప్పలకు పోతే మాత్రం ఖచ్చితంగా వీరికి కూర్చోడానికి కూడా స్థానం ఉండదు, కూర్చుని కూడా లాగేస్తారు. కాబట్టి ఎదుటి వారితో చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, చాకచక్యంగా బయటకు వచ్చేయాలి. ఇది మాత్రం కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ సంవత్సరం కింద మనం గమనించినట్టయితే స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే కనుక వీరికి ఇంకా కూడా కావాలంటే హోటల్స్ రంగం బాగుంటుంది, రెస్టారెంట్స్ రంగం బాగుంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటే ఈ యొక్క మార్చి 19 తర్వాత వీరు ప్రారంభం చేయొచ్చు, మొదలు పెట్టొచ్చు. ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసి ఆ కన్స్ట్రక్షన్లో అయిపోయిన తర్వాత ఇల్లు రెంట్లకో లేకపోతే అమ్ముకోవడం చేస్తే ఆ డబ్బులు వస్తాయి. అలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. బ్రోకరేజ్ అంటారు, ఏజెంట్ల వ్యాపారాలు అనమాట. అలా కన్సల్టెన్సీస్ ఇలాంటి వాటిల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. వీసా కన్సల్టెన్సీ ఇలాంటి వాటిల్లోనూ, లేదా పార్కుల నిర్మాణం, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇలాంటి వీరికి అయితే చాలా బాగుంటాయి. అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇక ఫుడ్ మార్కెట్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. ఇక పోటీ పరీక్షలు ఎవరైనా పోలీసులకి రాయాలన్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ రాయాలన్నా, దాంట్లో పోటీ పరీక్షలు నెగ్గాలన్నా వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే కనుక ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇది విదేశయానం అయితే మాత్రం ఖచ్చితంగా మొదటి అధ్యాయం 6 మాసాలు అయితే ఆగాలి. సెప్టెంబర్, అక్టోబర్లో తర్వాతనే వీరికి విదేశయానం అయితే కనిపిస్తోంది. మధ్యలో వెళ్ళినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. కాబట్టి అంతకంటే ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక ఒక్కసారి కూడా పెళ్లి కానట్టుంటారు ఎవరైనా ఉన్నారో వారికైతే కనుక ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుంది అని చెప్పొచ్చు. కానీ ఇరువురికి కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పెళ్ళి అయ్యేటువంటిది అయితే కనిపిస్తుంది. మే నెల, ఏప్రిల్ ఎండింగ్లో నుంచే మే నెల అట్లాంటివి దగ్గర అయితే పెళ్ళి అయ్యేటువంటిది అయితే కనిపిస్తుంది. ఆ మార ప్రయత్నం అయితే చేయాలి. గురుగారు, నరఘోష, నరదిష్టి కావచ్చు, ఈ శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక కుళ్ళుబొద్దుతో ఏదో ఒక చెడు క్రియలు కావచ్చు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎవరో ఒక పార్ట్నర్ని మన వైపు లాక్కోవాలని చూసి వాళ్ళ మీద కూడా ఏదో చెడు ప్రయోగాలలో చేపించడం, ఇలాంటి కేసులు అధికంగా అయిపోతున్నాయి. చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పరిష్కారం ఏంటంటారు గురుగారు? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి సంవత్సరాలు పోతూ ఉంటే వస్తూ ఉంటే, రోజులు పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవి కాదు, గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ గ్రహం కూడా మనిషిని హింసించదు, చైతన్యాన్ని ఇస్తాయి అన్ని గ్రహాలు కూడా. శని భగవానుడు కూడా చైతన్యం ఇస్తాడు మనిషికి. కానీ మానవ గ్రహాలు ఉంటాయి. ఈ మానవ గ్రహాలు మనం చేసేటువంటి మంచి పనులకి, మనకుండేటువంటి పేరు ప్రఖ్యాత హోదాకి తట్టుకోలేక, ఓర్చుకోలేక వీరికి ఎందుకు ఉండాలనే వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రంతో వీళ్ళందరూ కూడా ఏదో దగ్గరికి వెళ్ళేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి చేసేసి హింసిస్తారు. ఆడపిల్లల్ని వసూలు చేసుకోవటం, అబ్బాయిలను వసూలు చేసుకోవటం. ప్రపంచం అంతా మారిపోయింది. జాతకం బట్టి మనం ఉండట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారండి, నాది ఈ రాశి అండి, నా రాశి వాళ్ళంతా బాగున్నారు, నేను ఎందుకు బాగాలేనంటే నీ గ్రహచారం కాదది, నీకు చేయించిన క్రియ. ఇది అందరికీ అర్థం కావడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన వీడియోస్ చూసి చాలామంది అండి ఈ రోజుల్లో చాలామంది అవేర్నెస్ తీసుకొని ఎక్కడెక్కడికో పోయి లక్షల రూపాయలు వదిలించుకొని కూడా జేబులు ఖాళీ చేసుకుని దగ్గరికి వచ్చేసి వాడికి మంచి జరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు గమనించున్నారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఈ రోజున. అందరూ కూడా జాతకం సంబంధించిన వాళ్ళు కాదు. జాతకాలు బాగానే ఉంటాయి, ఏదో పరిహారం చేసుకుంటే అయిపోతుంది. కానీ అది కాదండి. ఇక్కడ ఎన్నో రకాల చెడు క్రియలు. మంచి భార్య ఉందంటే, మంచి చిన్న కుటుంబం ఉందంటే ఆ కుటుంబాన్ని విడదీసే విధంగా చెడు కళ్ళు, ఆ భార్య మేము కన్నేయటం, భర్త మేము కన్నేయటం, పిల్లల్ని హింసించి తీసుకుపోవడం, స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి లేపుకుపోవటం, అదే అంటారు కదా దాన్ని మన భాషలో అయితే. హింసించడం, రోడ్డు మేము పడేయటం, కొట్టినా, చంపినా, గిచ్చినా కూడా మళ్ళీ వాళ్ళే కావాలనుకోవటం, ఇవన్నీ కూడా చెడు క్రియలండి. ఈ చెడు క్రియలు
మన ప్రపంచంలో చాపకంది నీరులాగా కొన్ని సంఘాల వారు ఏర్పడేసి ఇలాంటి హింసించి చిన్న చిన్న కుటుంబాలను నాశనం చేసి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. జాతకాల్లో ఏముంటుందండి? పెళ్ళప్పుడు చూసుకోవాలి, లేకపోతే పంచలిపి చేపుడో రజస్వరప్పుడో చూసుకోవాలి, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవాలి, లేదా ఇల్లు గాలు కట్టేటప్పుడే చూసుకోవాలి. అంతేగాని ప్రతిసారి మనం జాతకం చూపించే అవసరం లేదు. జాతకంలో ఇలాంటి గృహరాలు ఉండవు. మీ పాప లేచిపోతుంది, మీ బాబు లేచిపోతాడు, మీ పాప ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి, మీ భర్త మీ మాట వెండి, ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. అవి మానవ గ్రహాలు చేసేటువంటి పనులవి. అవి ఖచ్చితంగా మనకి దగ్గరికి సంప్రదిస్తేనే తెలుస్తుంది. మనం ఏంటంటే వాటికి విరుగుడు చేసేదనుకున్నాం. మనము అలాంటివన్నీ బాధపడే వారికి మన దగ్గర వారికి విరుగుడు కూడా దొరుకుతుంది. ఎంతోమంది వారు మేలు పొందారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి మనం చేదోడు వాదోడుగా ఉండం, కానీ ఖచ్చితంగా వారు వెనకైతే మనం ఉండి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా చేసేదానికి మనం చూద్దాము. మరొక విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు పర్సనల్ విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు. మా బాబు ఇట్లా, మా పాప ఇలాగా, మా ఆయన ఇలాగా, మా భర్త ఇలాగా, మా భార్య ఇలాగా అని చెప్పి ఎవరికి షేర్ చేయకూడదండి. పర్సనల్గా ఉన్నంత వరకు క్లుప్తంగా ఉంటుంది. అప్పటికే మనము తట్టుకోలేని బాధ. ఒక 10 మంది ముందు మనం తినకూడదు అంటే మన విషయాలు ఇంకోటి చెప్పకూడదని అర్థం. ఇలా జాగ్రత్తగా ఉంటే కనుక అన్యోన్యంగా ఉండేదానికి, చిన్న ఫ్యామిలీ ఎదిగేదానికి ఉంటుంది. లేదంటే మాత్రము బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. సినిమా పేరు కాదండి, మన జీవితాలు అలా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా నీతిగా బతుకుతూ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏదైనా సమస్య వస్తే కనుక సంప్రదిస్తే వారికి సంబంధించినటువంటి పరిహారం అయితే వారికి ఖచ్చితంగా చేసేదానికైతే మనం ఉన్నాం. ఇక వీటితో పాటు పరిహారాల కంటే ముందు గురుగారు, ఈ సంవత్సరం వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా? అది మంచి అవచ్చు, చెడు అవచ్చు, ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఉందా? కన్యారాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏది? నూతన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ నూతన సంవత్సరం అయితే జూన్లో కనిపిస్తుందండి. జూను 20వ తారీఖు తర్వాత వీరికి కొంతమేర వీరికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి వాళ్ళు వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. అది టర్నింగ్ పాయింట్. అలానే అమ్మాయికి అయితే ఒక ఎదవ దొరుకుతాడు. ఆ ఎదవ వల్ల వీరికి ఇంట్లో మాట వస్తుంది, బయట మాట వస్తుంది. కన్యారాశి ఆడపిల్లలంటే మంచి హోదా, హొందా, ప్రేమ, ప్రఖ్యాత అన్ని రకాలు ఉంటాయి వీరి దగ్గర. మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్నే యూజ్ చేసుకొని హిప్నటైజింగ్ చేయడం లాంటివి, ఈ అమ్మాయిని వసిపుచ్చుకుని లాంటివి చేస్తూ ఉంటారు. వారి వలన నష్టపోతారు, ఫ్యామిలీ దూరం అవుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు రైట్ పాయింట్ అడిగారు కాబట్టి ఇక్కడే వీళ్ళకి రైట్ పాయింట్ అనేది మంచిగా కాదు, చెడుగా వెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి ఏమీ వెళ్ళకుండా కాన్షియస్లో ఉండాలి. గురువుగారు చెప్పారు కదా అనే ఒక కాన్షియస్లో ఉండేసి వారు పరిహార నిమిత్తంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి అద్భుతంగా ఉండేదానికి ఉంటుంది. కానీ అలాంటి ఏదైతే అదే అని చెప్పి అందరితో మాట్లాడేసి అందరితో చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి ఇబ్బంది అయితే మాత్రం కనబడుతూ ఉంది. ఎటువంటి పరిహారాలు ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి కలిసి వస్తాయి? అందులో ముఖ్యంగా కన్యారాశి వారు ఇప్పుడు మాట్లాడుకున్న మనం కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఇవే కాకుండా గోచార ప్రకారంగా కాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల దగ్గరికి కూడా రాకుండా వీరికి అంతా పాజిటివిటీ కావాలి అనుకుంటే కనుక ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మన దాకా రాకూడదు. కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే కనుక వీరు మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చేదానికైతే లేదు. ఈ కొన్ని వస్తువులు ఏం చేస్తాయంటే మంత్రోచ్చారణ చేస్తే ఆ వస్తువుకి ఆ సమస్య ఏముందో ఆ సమస్య నుంచి మంత్రోచ్చారణ చేస్తే అవి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. వాడు సరస్సునటువంటి ధరలను ఉంటాయి. వారి చెంతకే చేరేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే వారికి అన్ని రకాల అనుకూలంగా ఉండేటువంటి వస్తువులు అయితే మనం పంపించడానికి ఉంది. ఇక దేవుని అనుగ్రహం అయితే కనుక పెసర గుగ్గిళ్ళు రాముల వారికి నైవేద్యం పెడితే చాలా మంచిది. అలానే కనుక వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టడం, ఒక బోల్టు, ఒక తేనె, అలానే నువ్వుల నూనె, ఈ 3 కూడా తీసుకెళ్ళి నవగ్రహాల్లో శని గ్రహానికి అభిషేకం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే కొబ్బరికాయలో వచ్చేటువంటి నీళ్లు కాదు, కొబ్బరి బోండాలు వచ్చేటువంటి నీళ్లు, ఈ కొబ్బరి బోండాలు వచ్చే నీళ్లు తీసుకెళ్ళి శివ భగవానికి అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే అనుగ్రహం అనేది మన మీద అనుగ్రహం మన మీద అయితే నిగ్రహంగా ఉండేలాగా ఉంటుంది, తస్మా ఉంటుంది. కాబట్టి ఆ ఒక చిన్న పరిహారం ఒకటి చేసుకోవాలి. ఇక శని భగవాన్ యొక్క అదృష్టం కూడా వీరికి బాగానే ఉంటుంది. శని భగవాన్ యొక్క శుభదృష్టి వీరికి మరగడానికైతే ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. ఇక అన్నిటికన్నా వీరే రోజు చేసుకోవాల్సిన పరిహారం కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 7 తీసుకోవాలి. కనీసం వారంలో ఒక రోజేం చేయాలి. ఈ కర్పూరం బిళ్ళలు 7 తీసుకొని తనకి తానే 7 టైమ్స్ తల చుట్టూ తిప్పుకొని 7 టైమ్స్ ఏది క్లాక్ వైజ్గా, అట్లానే ఈ పైనుంచి కిందకి 7 టైమ్స్ దిగదార్చుకొని వారు ఎక్కడైతే ఉంటారో వారి ముందు నేల మీద పెట్టేసి కాల్చేసి ఆ మంటలన్నీ కూడా కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండాలి.
అలా చేయడం ద్వారా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్య, అప్పుల బాధ అన్ని రకాల కూడా కొంతమేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇవి చేసుకుంటూ ఉంటే కనుక ఈ కన్యా రాశి వారికి కూడా ఈ యొక్క 2026 నుంచి 2027 సంవత్సరంలో కూడా అన్ని రకాలు బాగుంటాయి. ఎవరైనా వీరికి లైన్ వేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వీరు నాశనం అవుతారు. కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్ళకూడదు. లవ్ మ్యారేజెస్ లేవు, అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ముందు జీవితంలో ఎదగాలి, ఎదిగేదానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఎదిగిన తర్వాత సంబంధం అయ్యో వస్తుంది, జమీందారు పిల్లలు వస్తారు. మనం ఎదగాలి. ముఖ్యంగా మన పక్కన వీళ్ళంటి వాళ్ళు ఉంటే ఎదగలేము. పెళ్ళి అయిన తర్వాత ఎవరినైనా చూసుకోవచ్చు, ఎదుగుతారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అయ్యేదానికైతే ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా వీరు ముందుకెళ్ళేదానికి ఉంటుంది. పోయిన సంవత్సరం మీద అయితే కనుక ఈ సంవత్సరం ఇంకా కొంచెం అదృష్టం ఉన్నది, వీరికి ఇంకా బాగుంటుంది అని మాత్రం చెప్పొచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.